తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి అతి ప్రీతికరమైన శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం శ్రావణ పౌర్ణమి స్వామివారి నక్షత్రం కావడంతో ఆలయంలో అర్చకులు పడి శర్మ ఇతర ఆధ్వర్యంలో స్వామివారికి వేలంక వాస్తవులు నీలగిరి కాశీ దంపతులు స్వామివారికి 12 పుష్కర నదులను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. विजय वेरेधर नाग वेंकट सर्वेश्वर हेमंत सौड़ गौतम
ఓం నమో వెంకటేశాయ నమ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తండ్రికొండ గ్రామంలో వెంకటగిరి కొండ మీద వెలిసిన శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు అత్యంతమైన ప్రీతికరమైన రోజు స్వామికి. ఈ శ్రావణ మాసము, శ్రావణ పౌర్ణమి, శ్రావణ నక్షత్రము స్వామికి ప్రీతిమైన రోజు కాబట్టి ఇక్కడ 12 నదుల నుంచి తెచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నాం. 12 నదులు అంటే ఒకేసారి తెచ్చింది కాదు, ప్రతి సంవత్సరం పుష్కరం జరిగే చోట నుంచి తెచ్చిన నది 12 సంవత్సరాల నుంచి తెచ్చింది. ఈ నీరు సమకూర్చింది, ఈ నదుల నుంచి సమకూర్చింది నీలగిరి కాశీ గారు, వేలంగ వస్తువులు వీళ్ళు ఇక్కడి నుంచి తెచ్చారు. అలాగే ఈరోజు సుదర్శన హోమం కూడా పెట్టాం. ఈ గుడి జనజన అభివృద్ధి చెందుతుంది. జనజన అభివృద్ధి చెందుతుంది కారణం మన శాసనసభ్యులైన జ్యోతుల నెహ్రూ గారు ఎంతో కృషితో ఇక్కడ బాగా చేస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఇక్కడ ఘాటు రోడ్డు, అలాగే తండ్రికొండ గోకరం అయ్యాన్ని రోడ్డు వేసినారు. అలాగే ఆయన టీటీడీ నెంబర్ అవుతున్న ఈ గుడికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఈ గుడికి పునర్నిర్మాణం చేపెడతా అంటున్నారు రాజగుడితో. అలాగే ఇక్కడ రాజగోపురము ఇంకా ఉత్తరం వైపుని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇంకా పెంచుతున్నారు గుడిని. ఆయన సేవలు అయితే మా ఊరికి చాలా విశ్వసిస్తుంది. మీ పేరండి? నా పేరు బదిరెడ్డి అచ్చుందారా, దేవస్థానం చైర్మన్. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? ప్రతి శనివారం ఇక్కడ వచ్చిన భక్తులు అందరికీ మంచినీటి సౌకర్యము, అలాగే ఆర్వేశ సంఘం వారు ఏమో మజ్జిగ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ తరఫున ఇక్కడ అన్నదానం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ సకల సదుపాయాలు చేస్తున్నాం. ఏ ఆటంకం. ఓం నమో వెంకటేశాయ. గోకవరం మండలం తూర్పుగోదావరి జిల్లా తంటికొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిని శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం, స్వామివారి యొక్క జన్మ నక్షత్రం, ఇలా ఎన్నో విశేషమైన పర్వదినాలు ఈ రోజు రావడం స్థిరవారం. ఈ రోజున స్వామివారి సన్నిధిని 12 పుష్కర నదులతో స్వామివారికి మరికొద్ది క్షణాల్లో అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతున్నది. అనంతరం లక్ష్మీ వెంకటేశ్వర మహా సుదర్శన యాగ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఈ క్షేత్రం స్వయంభూపాదంగా వెలిసింది కావున ప్రతి ఒక్కరూ కూడా స్వామిని, అమ్మవారిని స్వయంగా వెలిసిన పాదాలను కూడా దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ. మీ పేరండి? బృందావనం వెంకట పరికృష్ణమాచార్య. వెంకటరమణ గోవింద 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 గోవింద. మాది తంటికొండ అండి. మా తోటికోళ్ళ గారి అబ్బాయికి పెళ్లి కుదరలేదండి. చాలా సంబంధాలు చూసాం, సెట్ అవ్వలేదు. ఏడుకొండల వాడికి మోకాళ్ళ నడుకుని వస్తానని మొక్కుకున్నాను. అందుకని పెళ్ళి అయింది. వెంకన్న బాబు దయ వల్ల పెళ్ళి అయింది. ఇప్పుడు మొక్కు తీర్చుకుంటున్నాను. ఏం పేరండి మీ పేరు? నా పేరు నరసాంబ అండి. ఏ ఊరండి? తాటికొండ నరసాంబ, తంటికొండ అండి. మరి సత్యమైన తండ్రి అండి. ఏదన్నా అనుకున్నా అన్ని కోరికలు కూడా నెరవేరుతాయండి. మొత్తం అన్ని మెట్లు మోకాళ్ళ మీద అన్ని మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతాయని మొక్కుకున్నాను.